భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. యూరి, కుప్వారా, పూంచ్, నౌగాం సెక్టార్లలో పాక్ కాల్పులకు దిగింది. జైసల్మేర్, యూరిలో సైరన్లు మోగాయి. ఇక అలాగే మోదీ రక్షణ శాఖ మంత్రితో కూడా భద్రతా దళాలతో సమావేశం ముగిసింది. ఇదే విషయానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, ఈరోజు ఆశాంతం కూడా ఢిల్లీలో కీలకమైనటువంటి సమావేశాలు వరుసగా జరిగాయి. ముందుగా రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఆ తర్వాత అమిత్ షా నేతృత్వంలో కీలకమైన సమావేశం జరిగింది. అది ఆ తర్వాత ప్రధానమంత్రి నివాసంలో వరుసగా దాదాపు 4-5 గంటలుగా ఈ సమావేశాలు జరిగాయి. ముందుగా రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాను, దాంతోపాటు అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు, వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రక్షణ శాఖ మంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఉదయం ఏ రకంగా రాజ్నాథ్ సింగ్ నివాసంలో జరిగాయో దీనికి సంబంధించిన వివరాలను తెలియజేయడంతో పాటు నిన్న రాత్రి చేసినటువంటి దాడులకు ప్రతిగా భారతదేశం చేసినటువంటి దాడులను ఏ రకంగా పాక్ దాడులను తిప్పికొట్టాము, అదేవిధంగా ఆ తర్వాత పాక్ సైనిక పోస్టులను ఏ రకంగా సరిహద్దు వెంట ఉన్నటువంటి సైనిక పోస్టులన్నీ కూడా విధ్వంసం చేశామని చెప్పి భారత సైన్యం త్రివిధ దళాధిపతులు కూడా ప్రధానమంత్రికి వివరించడం జరిగింది. ఆ తర్వాత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి, అదేవిధంగా విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, దాంతోపాటు అజిత్ దోవల్, వీరంతా కూడా తిరిగి మరలా ప్రధానమంత్రితో సమావేశాలు. ఈ రకంగా 4-5 గంటల పాటు వరుసగా ప్రధానమంత్రి కార్యాలయంలో సమావేశాలు జరిగి ఈ సమావేశంలో స్థూలంగా తీసుకున్నటువంటి నిర్ణయం పాకిస్తాన్ చేసినటువంటి దాడులను వెంటనే తిప్పికొట్టాలి, అదేవిధంగా ఆ తర్వాత భారత్ తను ప్రతిదాడులు చేసే విషయంలో ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా సైనిక స్థావరాలు, సైనిక పోస్టులను ధ్వంసం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ పాకిస్తాను, భారత్ దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత విషయంలో కూడా అంతర్జాతీయ సమాజం కూడా నిశ్చితంగా గమనిస్తుంది. అయితే భారత్ వైపునే దాదాపు అందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. పాకిస్తాన్ చేసే వాదనలకు కానీ, పాకిస్తాన్ చేసే ఇలాంటి సైనిక చర్యలు కానీ, అదేవిధంగా దాడులను కానీ ఏమాత్రం కూడా ఎవరు కూడా దీన్ని సమర్థించట్లేదు. ఈ నేపథ్యంలో భారత్ పూర్తి సామర్థ్యంతో, అదేవిధంగా రాజకీయంగా కూడా అంతర్గతంగా కూడా భారత్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉండటంతో ఆ మేరకు పాక్ చేసినటువంటి దాడులను, సైనిక చర్యలను మరింత వేగంగా, మరింత దాటిగా తిప్పికొట్టి ఆ మేరకు పాకిస్తాన్ కు కట్టడి చేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఆశాంతం కూడా ఢిల్లీలో వరుసగా ఈ సమావేశాలు జరిగాయి. సమావేశంలో స్థూలంగా తీసుకుంటున్న ఒకటే నిర్ణయం, పాకిస్తాన్ పౌరులకు జనావాసాలపై ఏమాత్రం కూడా దాడులు చేయడానికి వీల్లేదు. అదేవిధంగా పాకిస్తాన్ చాలా కృతంతంగా, చాలా వ్యూహాత్మకంగా పౌర విమానయాలను అడ్డుపెట్టుకొని డ్రోన్స్ ను ఉపయోగించి ఆ మేరకు భారత్లో ఉన్నటువంటి దాదాపు 3 రాష్ట్రాల్లో దాదాపు 12 ప్రాంతాల్లో ఈ దాడులకు తెగబడింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ పౌర విమానాలకు ఏమాత్రం కూడా ఆటంకం కలగకుండా, ఏమాత్రం కూడా దాడులు జరగకుండా జాగ్రత్త పడాలి. చాలా నిశితంగా అత్యంత అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దాడులను చేసి ఆ మేరకు డ్రోన్స్, పాకిస్తాన్ శరపరంపరగా ఉపయోగిస్తున్నటువంటి ఆ డ్రోన్లను అడ్డుకొని నిలువరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా చాలా జాగ్రత్తగా పౌరులపై కానీ, అదేవిధంగా జనావాసాలపై మాత్రం ఏమాత్రం కూడా దాడులు చేయరాదనేది చాలా విధానపరమైనటువంటి నిర్ణయం ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జరిగింది. ఆ ప్రకారమే త్రివిధ దళాధిపతులు కూడా చాలా సమన్వయంతో, చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ మేరకు పాకిస్తాన్ చేసే దాడులను తిప్పికొడుతున్నారు. అదేవిధంగా ఆ తర్వాత ఇంకా ఈ రాత్రికి కూడా దాడులు కొనసాగే అవకాశం ఉంది. భారత్ పాకిస్తాన్ డ్రోన్ల యొక్క దాడులను ముగించిన తర్వాత భారత్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఆ మేరకు తన శక్తి సామర్థ్యాల మేరకు ఇటు నావికాదళం, అదేవిధంగా వైమానిక దళం, అదేవిధంగా డ్రోన్స్, దాంతోపాటు ఆర్మీ సైన్యం కూడా ముగ్గురు కూడా కలిసి చాలా సమన్వయంతో సరిహద్దు వెంట ఉన్నటువంటి అన్ని సైనిక స్థావరాలను, పోస్టులను కూడా ధ్వంసం చేయాలన్నదే ప్రస్తుతం భారత్ ముందు ఉన్నటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం మేరకే భారత్ అడుగులేస్తుంది అన్న అంశం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే వ్యూహాత్మకంగా భారత్ ఏ రకంగా ఉండబోతుందన్నది చెప్పకపోయినప్పటికీ కూడా స్థూలంగా ఉన్నటువంటి భారతదేశం యొక్క ఆలోచన, భారత రక్షణ బలాల యొక్క ఆలోచన పౌర జనావాసాలపై దాడులు చేయరాదు, అదేవిధంగా పాక్ చేసే దాడులను తిప్పికొట్టాలి. ఆ తర్వాత భారత సైన్యం, రక్షణ బలగాలు అందరూ సంయుక్తంగా
సరిహద్దు వెంట ఉన్నటువంటి సైనిక పోస్టులను, అదేవిధంగా సైనిక స్థావరాలను, అదేవిధంగా బేస్ క్యాంపులను కూడా పూర్తిగా ధ్వంసం చేయాలన్నదే భారత్ యొక్క నిర్ణయం. ఆ మేరకు భారత్ రక్షణ బలగాలు చాలా సమన్వయంతో అడుగులు వేస్తుంది. ఈ రోజు రాత్రి ఆశాంతం కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. చాలా చోట్ల విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. అదేవిధంగా అమృత్సర్లో చాలా చోట్ల ఈ రకంగా విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం జరిగింది. ముఖ్యంగా రాజస్థాన్లో పోఖ్రాన్ లాంటి చోట కూడా డ్రోన్స్ ఉపయోగించి దాడులు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. ఆ మేరకు ఆ దాడులను కూడా తిప్పికొడుతున్నది ప్రస్తుతం రక్షణ బలగాలని కూడా భారత రక్షణ బలగాలు. ఆ తర్వాత భారత రక్షణ బలగాలు కూడా సమన్వయంతో త్రివిధ దళాలు కూడా సమన్వయంతో పనిచేసి ఆ మేరకు పాకిస్తాన్ సైనిక పోస్టులను ధ్వంసం చేసేందుకు ఆస్కారం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.